ప్రతి గ్యాంగ్ లో సిట్టింగ్ చేసిన ప్రతిసారి మద్యం మత్తులో అరే మామ గోవా పోతున్నాం ఇప్పుడు పైసలు నేను సెట్ చేస్తా గోవా పోతున్నాం అంతే అని ఒకడు అంటాడు కదా, అది మా గ్యాంగ్ లో నేనే. చాలా సార్లు అన్నా గానీ ఒక్కసారి కూడా పోలే. నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన నుంచి గోవా మీద ఇంట్రెస్టే పోయింది. కానీ 2026 లో నా ఫస్ట్ ట్రిప్ గోవానే అవుతుందని అనుకోలే. ఫైనల్లీ నేను కూడా గోవా అవుతున్నా ఫ్రెండ్స్. ఏమేం ప్లేసెస్ కవర్ చేస్తానో అని ఎలాంటి ప్లాన్ లేదు, కానీ పక్కా మీకు ఒక డిఫరెంట్ గోవాని చూపిస్తా. హైదరాబాద్ నుంచి గోవా ఓనికే బస్సులు, ఫ్లైట్లు, ట్రైన్లు అన్ని ఉన్నాయి. మన బడ్జెట్ ని బట్టి పోవచ్చు. నేనైతే బస్ కి వెళ్తున్నా. టికెట్ ప్రైస్ వచ్చేసి 1200 పడ్డది. నాతో పాటు నాకు మేఘాలయలో పరిచయమైన అరవింద్ బ్రోని కూడా తీసుకెళ్తున్నా. గోవాలో బస్ దిగగానే స్టార్ట్ చేసిరు టాక్సీ, రూమ్స్, బైక్ రెంటల్స్ అని. అవన్నీ పక్కన పెట్టేసి క్యాండోలిమ్ కి ఆర్టీసీ బస్ ఎక్కిన 30 రూపీస్. ఇద్దరికి 60 రూపీస్ కదా, 100 రూపీస్ ఇచ్చిన నేను. వాడు అట్టే పెట్టుకున్నాడు 100 మొత్తం. అడిగితే కోపంగా చూసుకుంటా మళ్ళీ 40 రూపీస్ రిటర్న్ చేసిండు. బస్సెస్ లో కూడా మనీ దొబ్బనిగా చూస్తున్నారు రా బాబు అనిపించింది. క్యాండోలిమ్ లో బస్ దిగగానే మనీ బ్రో వచ్చి పిక్ చేసుకుంటూ తీసుకెళ్లి ఒక రూమ్ ఇచ్చిండు. రూమ్ చాలా పెద్దగా మస్తు ఉంది. టీవీ, ఫ్రిడ్జ్, చిన్న కిచెన్ కూడా ఉంది. కిందికి వస్తే రాయలసీమ రుచులు, మన తెలుగు రెస్టారెంట్ బిర్యానీ తిన్నా మస్తుండే. ఇది కూడా మనీ బ్రోదే. గోవాకి మీరు ఫ్రెండ్స్ తో వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా, ఎంత మంది వచ్చినా కూడా మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా రూమ్, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, వాటర్ స్పోర్ట్స్, డిన్నర్, క్రూజ్, పబ్స్ అండ్ మనం ఎన్ని డేస్ ఉంటామో దాన్ని బట్టి ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలో కూడా అన్ని బ్రోనే చూసుకుంటాడు. గోవాలో ఘోరంగా స్కామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనీ బ్రోకి ఫోన్ చేసి పోతే ఆ తొక్కలో స్కామ్స్ కి దూరంగా ప్రశాంతంగా గోవాని ఎంజాయ్ చేయొచ్చు. బ్రో నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నా, కాల్ చేసి నా నేమ్ చెప్పండి, మంచి డిస్కౌంట్ కూడా ఇస్తాడు. అది ఫ్రెండ్స్ హైదరాబాద్ టు గోవా జర్నీ. నెక్స్ట్ వీడియో నుంచి గోవా అందాలను కాదు అద్భుతాలను చూపిస్తా. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్.